తరతరాల దుర్మార్గానికి గురై నాటి నుంచి నేటి వరకు కూడా గౌరవానికి నోచుకోకుండా తృణీకారం పొందుతున్నటువంటి దళితులు ఈ రోజు ఏమన్నా అందరాలు ఎక్కారా? ఈ రోజు కూడా ఏ పల్లెటూరుకు పోయినా ఊరుగానే ఉంది, పల్లెగానే ఉంది కదా. అబ్బాయి మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు కాబట్టి ఇక మీరందరూ కూడా ఊళ్ళోకి వచ్చేసి ఊళ్ళో ఇల్లు కట్టుకోండి అమ్మా అన్నారా? ఏమండి, ఆఖరికి వాళ్ళు చర్చి కట్టుకుని యేసుప్రభుని ఆరాధించుకున్న పాపం పల్లెలోనే కదండి. కొన్ని ఊళ్ళకి సువార్త చెప్పడానికి వెళ్తే ఊళ్ళో కొన్ని కులాలు వాళ్ళ చర్చిలు వాళ్ళే కట్టుకున్నారు. అది చూసి ఏడ్చాను నేను, ఎందుకంటే బైబుల్ అలా లేదు. బైబుల్లో సమానత్వం బోధించబడితే బైబుల్ని ఎరిగిన వాళ్ళు సైతం పల్లె ప్రజల్ని తృణీకరించి ఊళ్ళో వాళ్ళు ఊళ్ళోనే చర్చిలు కట్టుకొని మా చర్చి మాకే అని హద్దులు పెట్టుకున్న చరిత్ర కూడా మాకు తెలుసు. ఈ రకంగా చూస్తే దళిత జాతి ఆనాటి నుంచి ఈనాటి దాకా అవమానాలు పొందుతానే ఉంది. ఏమండి, ఈ మధ్య కాలంలో జరిగింది కదా రాజస్థాన్ లో, పెళ్లి కొడుకు దళితుడు పెళ్లి చేసుకుంటా గుర్రం ఎక్కాడని అతను ఏం చేశారో మీకు తెలుసు. పల్లెలో నీళ్లు రావట్లేదని బిందెలు తీసుకుని ఊళ్ళో నీళ్లకు వస్తే బట్టతోడ తీసి కొట్టారు కదా. మర్చిపోయారా? ఈ రోజు కూడా దుర్మార్గాలు జరుగుతానే ఉన్నాయి కదా. ఎక్కడ మారిపోయింది? యేసుప్రభు నమ్ముకున్నందుకు దళిత బిడ్డలు ఒక్కసారిగా టాపులోకి వెళ్ళిపోయారా? మిగిలిన వాళ్ళకి ఎవరికి లేని వివక్షత దళితులకే ఎందుకు? మాట చెప్తున్నాను నేను. పల్లెటూరులో అగ్రకులాల అరుగు మీద పండుకోవడానికి కుక్కకు కూడా అవకాశం ఉంది. అగ్రకులాల అరుగు మీద కూర్చోడానికి కుక్కకు కూడా అవకాశం ఉంది. కానీ ఒక దళితుడు కూర్చుంటే వాడిని ఎన్ని రకాలుగా ఆ వ్యక్తిని గాయపరుస్తారో. మారిందా?